మనం కూడా ఏదైనా కష్టపడాలి, మనం కూడా పైకి రావాలి, మనం కూడా ఒక పేరు తెచ్చుకోవాలని వాళ్ళు అట్లా జాబులల్లో ఫేమస్ అయిపోయారు. పాప డాక్టర్ అమెరికాలో 12 years అయిపోయింది ఆమె వెళ్ళిపోయి. పోదనుకున్నాను, నన్ను వదిలిపోకపోతుండే. అలాంటిది ఆమె కూడా అక్కడ సెటిల్ అయిపోయింది. ఎందుకంటే ఎందుకు మదర్ ఫాదర్ కు ఎక్కువ మనం బటన్ కావద్దు అన్నట్టు. సో అన్న మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ప్రతి ఒక్కరు పైల్వాన్ అనుకుంటా, సో అది ఒక ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే రియల్ పైల్వాన్ అడుగుతున్నా నేను, ఈ రియల్ పైల్వాన్ల గురించి. అంటే ఒక్క విషయం చెప్తా, ఈ పైల్వాన్ అంటే చాలా తప్పు. పైల్వాన్ అనేది అంటే దంగలు కొట్లాడి కుస్తీలు కొట్లాడినోడిని పైల్వాన్ అంటారు. ఈ టైప్ ఎవరు చేసినా రౌడీ అంటారు అండి. ఏది దొంగతనం చేసినోని రౌడీ అంటారు, లంగతనం చేసినోని రౌడీ అంటారు, చాకు కొట్టినోని రౌడీ అంటారు. పైల్వాన్ ఓన్లీ పైల్వాన్ అంటే దంగల్, వాళ్ళు పైల్వాన్లు. ఇవాళ ప్రతి ఒక్కడు జర దొడ్డు కనబడంగానే పైల్వాన్ అని పిలుచుకుంటారు. చాలా తప్పు అది. పైల్వాన్లు నిజంగా కూడా కొట్లాడిర్రు, వాళ్ళని పైల్వాన్ అని పిలిచిన ఒక అందం ఉంటది. అవి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఎవరిని చూడు పైల్వాన్ అంటే నవ్వుకుంటా నేను. అనుకుంటారా ఈడేడ పైల్వాన్ అయ్యండ్రా, ఈడవని కొట్టిండ్రా, ఎవరిని కుస్తీలో కొట్టిండ్రా అని అంటారా మా పిల్లలతో అంట. మా పిల్లలు కూడా జోక్ చేస్తుంటారు, చూసినావా అన్న మీరు ఇప్పటిదాకా చెప్పుకోరు పైల్వాన్ అని, వాళ్ళు పైల్వాన్ అని చెప్పుకుంటారు చూడని అంటారు. నాకు ఒకటే గుర్తింపు వచ్చింది, అప్పుడు ఎన్టీఆర్ గారికి వచ్చింది అన్న అని బిరుదు, ఇవాళ అంబర్పేట శంకర్ అన్నకు వచ్చింది ఆ బిరుదు. ఏంది శంకర్ అన్న, అంతేగాని పైల్వాన్ రౌడీ అనేది మన దాంట్లో లేదు. చాలా అది ఒక్కటి నాకు సంతోషం అంతే. పైల్వాన్ అంటే తిడతా నేను పైల్వాన్ చేసి చూసిన ఎవరన్నా పైల్వాన్ ఎందుకు తింటున్నావు అనొద్దు అంటాడు. ఒక్కొక్కటి అంటాడు ఇట్లే శంకర్ పైల్వాన్ అంటే పైల్వాన్ అనొద్దు, తప్పు అని చెప్తా. పైల్వాన్ అంటే వాళ్ళు దంగలు కుస్తీలు కొట్లాడి మనకి ఇప్పుడు తెలంగాణ గాని ఏపీ గాని వాళ్ళు ఒక గుర్తింపు తెచ్చిన వాళ్ళు, ఆంధ్ర కేసరి కొట్లాడి వాళ్ళు రియల్ గా కొట్లాడి తెచ్చిన వాళ్ళు. రోడ్ల మీద వనమడతాన్ని కొట్టి పైల్వాన్ అయితే ఎట్లా కదా, మంచోని కొట్టి చెడోని కొట్టి పైల్వాన్ అంటే పైల్వాన్ అవుతుందా? కాదు కదా. అంటే ప్రతి గల్లీకి ఒక పైల్వాన్ అవుతాడు, చెటాకుండాడు ఆడు పైల్వాన్ అని పిలుచుకుంటాడు 2 దెబ్బలు కొట్టగానే కదా. ఇప్పుడు చాలా మందికి ఏమిటంటే ఇప్పుడు నా దగ్గరకు వస్తారు, అన్ననితుడు ఒక ఫోటో దిగాలని వస్తారు. ఏడికెళ్ళి వచ్చిన బాబు అంట, నిజామాబాద్కి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళి ముగ్గురు ఒక మోటార్ సైకిల్ మీద వస్తారమ్మా. ఇప్పటికి వస్తే ఎందుకు వచ్చినామని అడుగుతా, సింపుల్ మంచిగానండి అన్న మీతో ఒక ఫోటో దిగా. ఎందుకు నా ఫోటో ఏం చేస్తావు అన్న, నీ లెక్క కావాలంటే నేనేమైనా అని తెలిసి అవుతావు నువ్వు అని అడిగినా. నీ లెక్క పేరు, నేను పేరు ఎట్లా తెచ్చుకున్నాను తెలుసు నీకు అని అడిగితా. కరెక్టే కదా. నవ్వుతారు, వద్దురా బిడ్డ దిగు, కానీ నా లెక్క నీ లెక్క అనకు, నా ప్రేమతో దిగుతున్నా దిగు. ఫస్ట్ అమ్మనైనా మంచిగా చూసుకో, సెకండ్ నువ్వు చదువుకో బాగా. ఈ తాగుడు దోస్తులు ఎంబడి తిరిగి ఇవన్నీ వేస్ట్ చేసే మేము ఇప్పుడు దాకా వద్దు, మా లెక్క మీరు కావద్దు, మంచిగా ఉండాలి. మేమా ఏదో బాధలల్లా కష్టాలల్లా ఇలా దిగవలసి వచ్చింది, లేకపోతే మాకేమో వృత్తి కాదు ఇది, మేము చేసే పనులు కాదు, దయచేసి అంటే చేయొద్దు బాబు అని చెప్తా నేను. అందుకే మన డ్రింకర్స్ అయ్యేలా అందరు తాగుతున్నారు కదా, పిల్లలు తాగి అంతా ఖరాబ్ అయిపోతున్నారు, లాస్ట్ లో మన కిడ్నీస్ లివర్ అన్ని పోతాయి. ఆ మెసేజ్ ఉందని నేను కొద్దిసేపు చేయవలసి వచ్చింది యాక్టింగ్. సంబంధించింది ఒకటి వస్తుంది, అలా నేను మెయిన్ విలన్ ఉంటాను. అప్కమింగ్ స్టార్ట్ అయిపోతుంది స్టోరీ విన్నాను, ఇది కూడా చేయకపోతున్నాను సంబంధించింది కాబట్టి. ఇవాళ ప్రతి ఒక్క స్టూడెంట్ చూడండి, మీరు హాస్టళ్లలో గాంజా ఫుల్ తాగుతున్నారు, చదువుకుంటలేరు. నీకు ఎన్ని కాలేజీలు చూపెడతా, నీకు స్కూల్స్ చూపెడతా, చూసిరా మీరు వాతావరణం మీకు తెలుసు కదా, మీరు చూస్తూనే ఉన్నారు టీవీలలో. అది బంద్ చేసే సబ్జెక్ట్ అది. అది తాగుతూ ఏమవుతుంది, ఎవరు తెచ్చి ఎట్లా అమ్ముతున్నారు, ఎవరు ఎందుకు అమ్ముతున్నారు, దాంతో ఎంత సంపాదిస్తున్నారు, దాంతో మనిషికి ఏం తక్లీఫ్ అవుతుంది, డ్రగ్స్ తీసుకుంటే ఏం కోల్పోతున్నాం, దాంతో మనం మన లైఫ్ లో ఏం సాధిద్దాం అనుకుంటే ఏం సాధిస్తున్నాం అనేది ఉంది సబ్జెక్ట్. కాబట్టి ఒప్పుకున్నాను, మెయిన్ విలన్ నేనే ఉంటాను. తోడవడంతో లిక్కర్ మాఫియా అంతా అందరినీ లేపేస్తాను నేను సినిమా సీన్ ఉంటుంది నాది. ఓకే. సో ఇంకోటి మధ్యలో బెట్టింగ్ అనేది ప్రమోషన్ అనేది బాగా వైరల్ అవుతుంది, దాని గురించి మీరేమంటారు? బెట్టింగ్ చాలా తప్పు చేస్తారు పిల్లలు, ఇది బెట్టింగ్ యాప్ అది చాలా తప్పు చేస్తున్నారు. చాలా మంది మీరు చూడండి, నెలలో 2-3 అని చనిపోతున్నారు, ఎందుకంటే ఆడుకుంటుంది. అదొకటి చాలా తప్పు చేస్తున్నారు. కొని పిల్లలు ఎంబడి తిరుపుకుంటా వీడియోలు తీసి కొంతమంది దొంగన కొడుకులు ఆ వీడియోలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు బుద్ధి తీసుకొచ్చి అంత కోపం వస్తున్నారు. వదిలా నాకు గిట్ట వస్తే పట్టుకొని కొట్టి పోలీస్ స్టేషన్లు ఇస్తాను నేనైతే.
నేను వాళ్ళ పని పడతా ఎట్లయినా చూస్తున్నా ఆలోచిస్తున్నాను అది. ఎందుకంటే చిన్న చిన్న అమ్మాయిలకు వాళ్ళకి తెలియదు పాపం. కూల్ డ్రింక్ లో ఒక తాగిపిచ్చేసి వాళ్ళతో నెక్కెడ్ ఫోటోలు తీసుకుంటా, వీడియోలు తీసుకుంటా పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అలాంటి మనకు బయటకు వచ్చేట ఒక 5-6 సబ్జెక్టులే 100 జరుగుతున్నాయి. అట్లా బ్లాక్ మెయిల్ చేసేది 100 జరుగుతున్నాయి. ఎందుకంటే మీకు తెలియదు, అది నా దృష్టికి వస్తాయి. అవి వచ్చి చెప్తారు, కాలేజ్ స్టూడెంట్లు చెప్తారు, అన్న నా లవర్ని ఇట్లా చేసిరని. అంటే ఎవడైతే మోసపోతాడో ఆడు చెప్తాడు, ఎవరోడు చెప్పాడు, ఎందుకు చెప్తాడు? పాంజాల వరకు కరెక్ట్ ఉంటాడు. ఇట్లా చాలా జరుగుతున్నాయి అన్నమాట. సో ఇవి మాత్రం బ్యాన్ చేయాలంటారు బెట్టింగ్ సంబంధించి? 101% బ్యాన్ చేయాలి. ఎవడన్నా అట్లా ఆడుతున్నట్టు చెప్తే కూడా నాకు చెప్తే పట్టుకొచ్చి నేను తీసుకొని జైలు లేపిస్తావని, డైరెక్ట్ నా నంబర్ ఇస్తా కావాలంటే. చాలా తప్పు చేస్తారు. ఎందుకంటే అమ్మా నాన్న కనీ పెంచింది ఎందుకు? ఇలా ఆడి మోసపోయి ఇళ్ళకెళ్ళి బంగారం ఎత్తుకోబోతున్నారు, పైసలు ఎత్తుకోబోతున్నారు, ఆడుతున్నారు ఈ గేమ్. నెక్స్ట్ ఐపీఎల్ వస్తుందన్న ఇప్పుడు, ఇంకోటి కొత్తది వస్తుంది. ఐపీఎల్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది 21st. ఐపీఎల్ అంటే అందరు చేయలేరు, అది అందరికి సబ్జెక్ట్ ఉండదు. ఇది కంటిన్యూ ఫోన్లలో నడుస్తుంది కదా డైలీ. అదే పోయి ఏడాదికో 6 నెలలకు వస్తుంది ఐపీఎల్. ఇది కంటిన్యూ ఉంది కదా డైలీ, నైట్ డే కంటిన్యూ ఉంది. అదే 4-5 గంటలు ఆడతారు, వదిలేస్తారు. అది ఇదేం కంటిన్యూ కదా నీకు. బెట్టింగ్ చేయొద్దు అంటారు. బెట్టింగ్ చాలా డేంజర్. అది ఫస్ట్ ఏందో ఒక 1000 రూపాయలు ఇస్తే 10,000 వస్తాయి, అడిగి స్టార్ట్ అయిపోతుంది. కానీ ట్రై చేసిరా మీరు? నేను చేయలేదు. నార్మల్ ఏం తెలుసుకుందాం అని చెప్పి, అంటే మన పిల్లలు ఆడుతుంటే పట్టుకొని చూసిన ఎట్లా ఆడతారు చూపెట్టని చూసినా. అదే ఫస్ట్ వేస్తారు డబ్బులు, ఆడు ఒకటి అని మొత్తం తీస్తారు. వాళ్ళు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు. ఇప్పుడు క్యాషినో అంతే, ఏదైనా అంతే. ఇవ్వడన్నా క్యాషినోలో పోయి 1-2 గెలుస్తారు అంతే. వీళ్ళు అంతా ఒడగొట్టుకొని వస్తారు ఎడికి పోయినా. కానీ అన్న మీరు దుబాయ్ బాగా పోతుంటారు? ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నా అక్కడ. దుబాయ్ హోటల్ది. ఓకే. సో ఇటు మధ్యలో బెంగళూరు వచ్చిన చూసేసారు, బెంగళూరు కూడా వెళ్తున్నారు మధ్యలో బాగా. బెంగళూరులో నా ఫ్రెండ్ వాళ్ళది ఒకటి ఫామ్ హౌస్ ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకొని వస్తాం అక్కడ. ఫ్రెండ్స్ ఇట్లే పిలుస్తుంటారు కదా, వస్తుంటారేమో. వస్తుంటాను. ఓకే అన్న. సో చివరిగా ఈ సమాజానికి, ముఖ్యంగా యువతకి ఈ మెసేజ్ ఇద్దామంటే ఏమి ఇస్తారు? నేను ఒక్కటే చెప్తున్నానమ్మా, మేము చిన్నప్పటి నుంచి కష్టపడి మేము అమ్మా నాన్నని చూసుకోలేదు, భార్య పిల్లలని చూసుకోలేదు, సిస్టర్లను చూసుకోలేదు, ఎవరిని చూసుకోలేదు. దయచేసి యూత్ కానివ్వండి, నా మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, అందరికి ఒకటే విషయం చెప్తున్నాను, మంచిగా చదువుకోవాలి, అమ్మా నాన్నని చూసుకోవాలి, జాబులు చేసుకొని ఫ్యామిలీతో సెటిల్ అయిపోవాలి. ఈ డ్రింకుల దగ్గర పోవద్దు, ఈ దాని దగ్గరికి పోవద్దు, ఈ బెట్టింగ్ యాప్ దయచేసి అందులో పోవద్దు అని నా కోరిక. నా మీద ఏం ప్రేమ ఉన్నా కానీ మీరు ఆ పని చేయొద్దు. నుంచి సగం మంది బంద్ చేస్తారేమో అంతే. నా మీద ఏం ప్రేమ ఉన్నా కానీ ఆ ఆట జోలికి పోకండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా అమర్పేట్ శంకర్ అన్న ఇంటర్వ్యూ. సో నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ అనుకోవచ్చు. సో గతంలో కొన్ని ఇష్యూస్ వల్ల అలా జరిగిపోయినాయి, బట్ ఇప్పుడు నేను రాగానే చూసిన చాలామంది నాకు తెలిసి ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, సో చాలామంది జనాలు వస్తున్నారు, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా లైవ్లోనే అన్న క్లియర్ చేసి వాళ్ళకి పంపిస్తున్నారు. సో ఇది మన ఇంటర్వ్యూ. ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ సండే టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ యాంకర్ అని.